కావాల్సింది నేను పిల్లలతో బాగుండడం కాదు, పిల్లలు బాగుపడడం. వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. ఈరోజు మన రివ్యూ వచ్చేసి 35 మూవీ గురించి. సురేష్ ప్రొడక్షన్స్ మూవీ వాళ్ళు చాలా టైం తీసుకొని లో బడ్జెట్ విత్ బెస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీసే చేస్తున్నారు. ఈ 35 మూవీ ట్యాగ్ వచ్చేసి చిన్న కథ కాదు, నిజంగానే చిన్న కథ కాదు, కానీ చిన్న పిల్లల కథ, కానీ చూడాల్సిందే పెద్దవాళ్ళే. ఈ మూవీ మెయిన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, టీచింగ్ అండ్ పేరెంటింగ్ మీద ఉంటుంది. మెయిన్గా స్కూల్ అండ్ హోమ్ లొకేషన్స్లో. ఇలాంటి మూవీస్ మనకి ఇంతకు ముందు కూడా వచ్చాయి, లైక్ గోల్కొండ హై స్కూల్ అండ్ ధోని నాట్అవుట్ ఇలాగా. ఈ మూవీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుని ఎంత సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే చిన్నప్పుడే కరెక్ట్ రూట్లో పెట్టాలి, ఇలా ఉంటుంది. బాగా అర్థం చేసుకునే పేరెంట్స్ అయినా ఏదో ఒక పాయింట్లో కోప్పడి డెసిషన్ చేంజ్ చేసుకుంటాడు. ఈ మూవీలో అలా జరిగాక మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి, ఒక్కడి కోసం స్కూల్ పనిచేయదు, బట్ మన పిల్లలకి మనం ఒక్కళ్ళమే స్టాండ్ తీసుకున్న మదర్ తను నేర్చుకొని పిల్లలకి ఎలా నేర్పించింది, ఏం నేర్పించింది, మ్యాథమెటిక్స్ ఎలా నేర్పించింది అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫైనల్లీ ఏమైంది, టీచింగ్ మారిందా, పేరెంటింగ్ సరి చేసుకున్నారా అని థియేటర్లో చూడండి. మంచి కాన్సెప్ట్ అండ్ సబ్జెక్ట్ ఉన్న మూవీ. చూడాలి అనుకుంటే ఈ మూవీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నో ఎక్స్ట్రా కమర్షియల్ యాక్టివిటీస్, ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఫోకస్ అయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయాలకు వస్తే ప్రియదర్శి అండ్ నివేదా థామస్ గారు యాక్టింగ్ బెస్ట్. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన విశ్వదేవ్ అండ్ మోటివేటర్ రోల్ చేసిన గౌతమి గారు, చైల్డ్ రోల్ చేసిన మెయిన్ క్యారెక్టర్ అరుణ్ దేవ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ థియేటర్లోనే చూడండి, ఒకవేళ కుదరకపోయినా ఖచ్చితంగా ఓటీటీలో అయినా చూడండి, చూడటం మాత్రం మర్చిపోకండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. సో దట్స్ ఇట్ గాయ్స్, దిస్ ఈజ్ మై రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ చేయండి. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.